వీర్, జింటూని పిలు. తను వాళ్ళింటికి వెళ్ళి 7 రోజులయ్యింది. ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అవును వీర్, తను లేకపోతే ఏమీ తోచడం లేదు. నేను తనని ఇప్పుడే పిలుస్తాను. తను మనల్ని మర్చిపోయాడు. నా చిటిక శబ్దం విని కూడా తను రావడమే లేదు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. జింటూ, జింటూ, నువ్వు ఎక్కడున్నావు? జింటూ, నా మాటలు వినిపిస్తున్నాయా? జింటూ! వీర్, నేను చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. మా వాళ్ళు నన్ను బయటికి రానివ్వడం లేదు. నేను ఇప్పుడే వస్తాను, కాసేపు ఆగు. త్వరగా రా జింటూ, నువ్వు లేకపోవడం వల్ల నాకేం తోచట్లేదు. నేను ఇప్పుడే వస్తున్నాను. త్వరగా రా, మేమందరం నీకోసం ఎదురు చూస్తున్నాం. నాకు కూడా కొన్ని రోజులు వీరి దగ్గర ఉండాలనుంది. కానీ యజమాని లేకుండా నేను దీపంలోంచి బయటికి వెళ్ళలేను కదా. జింటూ సహాయం తీసుకోవాల్సింది. జింటూ, నువ్వెలా ఉన్నావు? పింటూ, నువ్వేం చేస్తున్నావు? ఇలా చేయకూడదు పింటూ. నువ్వు బాగా ఎంజాయ్ చేశావు. ఇప్పుడు నా వంతు. ఈ వాటి నుండి వీర్ నా యజమాని. ఇకపై నువ్వు ఈ బాటిల్లోనే ఉండాలి. జింటూ త్వరగానే వచ్చేస్తాడు. నేను ఇప్పుడే తనతో మాట్లాడి వస్తున్నాను. అదిగో జింటూ వచ్చేసాడు. హాయ్ జింటూ, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి మమ్మల్ని మర్చిపోయావా? ఈమె ఇమ్లీ అన్నమాట. అతను చుల్బుల్. తన గురించి జింటూ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. హాయ్ ఇమ్లీ, సారీ నేను రావడం లేట్ అయిపోయింది. ఇక్కడికి రావడానికి చాలా తంటాలు పడ్డాను. ఎవరూ నన్ను ఇక్కడికి రానివ్వలేదు. వీర్, విమానంలో భోజనం చాలా చాలా బాగుంటుంది. మేము సిమ్లా నుంచి విమానంలో వచ్చేటప్పుడు మాకు చాలా రుచికరమైన భోజనం పెట్టారు. రుచికరమైన భోజనమా? పదండి, అందరం చప్పట్లు కొడుతూ కలిసి భోంచేద్దాం. వీళ్ళెక్కడి నుంచి వచ్చారు? భోజనం చేయాలి. త్వరగా భోజనం పెట్టండి. కెప్టెన్, కెప్టెన్! ఈ